విజయవాడలో భారీ వర్షాలకు ఏపీఎస్ఆర్టీసీ వర్క్ షాప్ నీట మునిగింది. వర్క్ షాప్ లో పరికరాలు సైతం పనికి రాకుండా పోతాయంటున్నారు ఉద్యోగులు. అలాగే లోపలికి వెళ్లే దారి లేదని చెప్తున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ ఆస్తులకు నష్టం కలగకుండా చూసుకుంటున్నామని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మనకి ఏపీఎస్ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర నుంచి అందిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ విద్యాధరపురం జోనల్ వర్క్ షాప్ దగ్గర ఉన్నాం మనం. నిన్న పడిన భారీ వర్షానికి ఏదైతే వర్క్షాప్ జోనల్ స్టోర్స్ జోనల్ వర్క్షాప్ ఉందో అది పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. అక్కడ ఒక ఆయన అయితే నీళ్లలోంచి బయటికి ఎలా రావాలా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వర్క్స్కి సంబంధించినటువంటి ఎవరైతే వర్క్స్ ఫోర్స్ ఉంటారో, ఎవరైతే వర్క్ చేయడానికి లోపలికి వెళ్లాల్సినటువంటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి దారి లేదు అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది? రెగ్యులర్గా ఇదే పరిస్థితి ఉంటుందా? అంటే వర్షాకాలం కొంత ఇబ్బందిగానే ఉంటుందండి. లోతట్టు ప్రాంతం అవడం వల్ల ఇలా ఉంటుంది. మోటార్లు పెట్టి వాటర్ కూడా తోడుతున్నాము. ఒక గంట 2 గంటల్లో తగ్గితే కన్నా మామూలు డైలీ యాక్టివిటీ వర్క్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇంత లోతుగా పూర్తిగా డీప్ చూసే కనుక మొత్తం వర్క్షాప్ అంతా మునిగిపోయినట్టు కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో గంట 2 గంటల్లో క్లియర్ అయిపోతుంది అంటారు. మోటార్ల ద్వారా వాటర్ తోడుతున్నాము, కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా వర్షం రాకపోతే కన్నా క్లియర్ అవుతుంది. మళ్ళీ వర్షం అయితే మాత్రం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సార్ చెప్పండి, ఎలా ఇంత దారుణమైన కండిషన్లో ఎలా పనిచేయగలుగుతున్నారు? వెళ్ళడానికే దారి లేని పరిస్థితి. మా దగ్గర చుట్టూతా మెరకలేపుకుంటే వర్క్షాప్ డౌన్ అయిపోయింది. ఫస్ట్లో ఇది పెట్టినప్పుడు బాగానే ఉంది. దీని మూలంగా ఈ నీళ్లు స్టాగ్నేట్ అయిపోయి చుట్టుపక్కల డ్రైనేజ్ వాటర్ అంతా మా లోపలికే చేరిపోతుంది, నిల్వ ఉంటుంది ఇక్కడ. దీని మూలంగా వెళ్ళడానికి ఇబ్బంది, రావడానికి ఇబ్బంది, పని చేయడానికి ఇబ్బంది, మెటీరియల్ కూడా చాలా పాడైపోతుంది. అంటే ఇప్పటిదాకా కూడా కొన్ని బాడీ బిల్డింగ్ చేస్తున్నటువంటివి ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకురావాలి బస్సులు అంటున్నారు. ఎట్లాంటి పరిస్థితి ఉండదు? అవి కూడా ఇప్పుడు నీళ్లలోనే నాంతా ఉన్నాయండి. అవి కూడా ఇబ్బంది, అవి కూడా తీయడానికి కానీ మనం వెళ్ళి చేయడానికి కానీ ఇబ్బంది. సార్ ఎట్లా ఇంత వర్క్షాప్లో వర్క్స్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు? పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? లోపల అంతా ఆయిల్తో బాగా పట్టుకున్నా కానీ బాగా మురికిగా జారిపోవటం, మోటార్లు అవి తడిసిపోయి ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి లోపల. ఎలక్ట్రికల్ బాగుంటుంది. సో అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? అంటే షాక్ కొట్టడం కానీ అలాంటివి జరుగుతుండద్దని క్లియర్ చేయలేదు. వాటర్ పోయేదాకా వర్క్ జరగడానికి ఉండదు. సార్ నీళ్ళలోంచి రావడానికి ఇంత ఇబ్బంది పడుతూ బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? సార్ లోపల సుమారు దాదాపు 2 అడుగుల వాటర్ ఉందండి. మేము ఈ సెక్యూరిటీ రాత్రంతా ఈ సెక్యూరిటీ సిబ్బంది అహర్నిశలు నిద్రాహారాలు మాని లోపల ఉండే ఇటువంటి ఆర్టీసీ ఆస్తులకి నష్టం జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లోపల ఉన్న వాటర్ని ఏ విధంగా బయటికి పంపాలనే దాని మీద ఇప్పటివరకు మా లీడింగ్ అండ్ కోటేశ్వరరావుతో పాటు కలిసి ఆ గోడలమిట బొక్కలు వాటిని సరి చేసి వాటర్ని బయటికి పంపడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు 1.5 అడుగు వరకు వాటర్ నీళ్లు ఉన్నాయి. లోపల వర్కర్స్ పని చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. సార్ అంటే అంత దారుణంగా, అంటే యాక్చువల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా లోపల ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీగా మీరు ఇవన్నీ కూడా చూసి ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మీకు కూడా ఇబ్బందే కదా? అంటే ఏమైనా షాకులు కొడితే అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మాకు కూడా ఇబ్బందే సార్. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మేము చాలా జాగ్రత్తగా ఉండి ఆ గోడలు కొన్ని చోట్ల అయితే గోడల మీద ఎర్త్ వస్తుంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి ఇదే విధంగా వాటర్ స్టాగ్నేషన్ అయి ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆర్టీసీ ఆస్తులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. సో అది ఆర్టీసీ ఆస్తులకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం, ఇక్కడ వాళ్ళు పనిచేయాల్సిన పనిముట్లు కాపాడుకోవడం, జోనల్ వర్క్షాప్ని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది తప్ప అంటే అక్కడ పనిచేయడానికి అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు అసలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే పనిచేయడానికి లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి జోనల్ వర్క్షాప్ మొత్తం అంతా కూడా నీట మునిగిపోవడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ.